తేడా వస్తే చర్యలు తప్పవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పలుచోట్ల కిరాణా షాపులు, ఇతర షాపులలో తూకాలు మోసం జరుగుతున్నాయని, తక్కువ సామగ్రి వస్తుందని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో బూర్గంపాడు తహసీల్దార్ ముజాహిద్ వారు సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిరాణా ఇతర వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారందరూ కూడా తప్పనిసరిగా తూనికలు, కొలతలు అధికారులు పర్యవేక్షణలో ఉన్నటువంటి కాటాలను మాత్రమే వాడాలని, ఎప్పటికప్పుడు వాటికి అనుమతులు తీసుకోవాలని, ఎటువంటి తేడాలు వచ్చినా తగిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. తేడా రావడానికి వీలేదు, కరెక్ట్ రావాలి. కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది ఫస్ట్ వార్నింగ్ కింద మేము చెప్తున్నాం, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు తూనికల కొలత శాఖ నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఎక్కడ కూడా రేట్స్లో డిఫరెన్స్ రాకూడదు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈ సరుకులు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా రేటు బోర్డు పెట్టాలి. మీరు ఏం చెప్పకుండా వచ్చినటువంటి 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతే తప్పైంది కదా. బోర్డు పెడితే సరిగ్గా అందరూ ఒకటే రేటుగా అమ్ముతారు కదా. చూసుకోండి, కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇక్కడ షాప్ అండి. ఇక అంతేనా? ఇక్కడ ఉన్న షాపులు ఇయ్యనా? అంటే ఒక ఆయన ఉన్నాడు కానీ రాంకోట్ రేట్ లేదు సార్. 5 కేజీలు ఏంటి దాంట్లో? 5 కేజీలు ఏంటి? బియ్యమో లేకపోతే ఏంటి? ఒక 5 కేజీలు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. తూకాల్లో మోసం జరగొద్దు. చెయ్యం కిరాణా కొట్టండి. ఎవరైనా సరే వాళ్ళు చెప్పుకునే విషయంలో ఒక 30 రూపాయలు చెప్పుకున్న దాంట్లో చెప్పుకుంటాం. కాటా ఒకటి చేయకూడదు. చేస్తే మంచిదే. లేదు మేము ఎందుకు ఎప్పుడు వచ్చినా నేను మారే గారు వచ్చారు ఎప్పుడైనా? ఎవరు రాలేదు. మరి అదే చెప్తున్నాం, మేమైతే అది చేయం సార్. ఎంత ఉంది దీంట్లో? ఎంత ఉంది? 5 2 కావాలి చూపిస్తాయి. 5 కావాలి. ఇది ఎంత అసలు? ఇది 5 కేజీ. 5 కేజీలు. ఇదేంటి మరి? 0.5 అంటే 5 గ్రాములు ఎక్కువ ఉందా? 52 గ్రాములు. 52 గ్రాములు ఎందుకు ఎక్కువ ఉంది మరి? ఇది కవర్ సార్. ఓకే. ఇటు 2 కావాలి, 1 గ్రాము చూపి. ఇది 5 గ్రాములు ఖర్చు లెక్క. 0 నుంచి 5 గ్రామ్స్ లెక్క. ఇదో 1 నుంచి 0 నుంచి 1, 2, 3 అట్లా ఇస్తాయి. ఇవి రావాలి. చెప్పండి, మీరు చెప్పండి. 2 గ్రాములు 3 గ్రాములు 2 గ్రాములు అదే దీనికి అదే ఇక మాట్లాడి చెప్పేది వినండి జాగ్రత్తగా. నేను అనేది ఏంటంటే మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చాము. తూనికలు కొలతల శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి తీసుకోవాలి మీరు. సర్టిఫికెట్ అన్ని దానికి కూడా ఉండాలి. ఓకేనా? తర్వాత ఎలాంటి మోసం జరగదు. ఓకే? మళ్ళీ నేను రావాల్సిన అవసరం రాకూడదు. వస్తే షాప్ సీజ్ చేస్తాను. సరే మన వెయిట్ అండ్ మెజర్ అది ఉందా మీ దగ్గర? వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు ఇచ్చారా? అనే గారు చెప్పండి.